హలో ఫ్రెండ్స్, పుబర్టీ బాయ్స్లో చాలామందికి పెనిస్ నుంచి డిశ్చార్జ్ లాగా రావటం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఎందుకు జరుగుతుంది, దానికి కాజెస్ ఏంటి, హెల్త్ టిప్స్ ఏంటి, ప్రివెన్షన్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుబర్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బిలో మ్యారేజ్ వరకు చాలామందికి బాయ్స్లో అంటే టీనేజర్స్ ఇంకా బిలో మ్యారేజెస్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే అది వేరే మ్యాటర్, వేరే సబ్జెక్ట్ కంప్లీట్గా. బిలో మ్యారేజ్ అయితే బాయ్స్లో, పుబర్టీ బాయ్స్లో ఇట్లా రావడం అనేది కామన్ థింగ్. ఇది ప్రాబ్లం అయితే కాదు, కానీ పబ్లిక్లో ఉన్నప్పుడు, క్రౌడ్లో ఉన్నప్పుడు కొంతమంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇలా జరగడం అనేది అన్కంఫర్టబులే కాబట్టి. సో ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐ హోప్ సో ఈ వీడియో చాలామందికి యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాజెస్ చూద్దాం. న్యాచురల్ లూబ్రికేషన్స్ అండ్ నార్మల్ డిశ్చార్జ్. పుబర్టీ టైంలో హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బాడీ సెమెన్ అండ్ మ్యూకస్ని న్యాచురల్గా ప్రిపేర్ చేస్తుంది. అలాగే దీనివల్ల వైటిష్ అండ్ క్లియర్ వాటర్ లాగా డిశ్చార్జ్ అనేది కొన్ని రోజులకు ఒకసారి రావచ్చు. ఇది నార్మల్ థింగ్, ప్రాబ్లం అయితే కాదు. అలాగే నైట్ ఫాల్ అండ్ వెట్ డ్రీమ్స్, అంటే నిద్రలో డ్రీమ్స్ వల్ల సెమెన్ బయటగా పడడం అనేది జరుగుతుంది. ఇది వెరీ నార్మల్. బాయ్స్ అందరికీ ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది, అంటే నాట్ ప్రాబ్లం, ఇట్లా సిమ్టమ్స్. అలాగే స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్తో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్సెసివ్ స్ట్రెస్ అండ్ టెన్షన్స్, అంటే ఎగ్జామ్స్, టెన్షన్స్, యాంగ్జైటీ ఉంటే బాడీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, అంటే లైట్గా డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పూర్ హైజీన్, అంటే క్లీన్ చేసుకోకపోతే, ఆ ఏరియాలో క్లీన్గా ఉండకపోతే ఇచ్చింగ్ ప్లస్ లైట్ డిశ్చార్జ్ రావచ్చు. ప్లీజ్ నోట్ ది పాయింట్. ఆ ఏరియాలో పెయిన్, బ్యాడ్ స్మెల్, ఎల్లో అండ్ గ్రీన్ డిశ్చార్జ్ ఉంటే మాత్రం డాక్టర్ని ఖచ్చితంగా మీరు సంప్రదించాలి. అలాగే నివారణలు, టిప్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా ల్యూక్ వామ్ వాటర్తో క్లీన్గా వాష్ చేసుకోండి. అలాగే స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్స్ అండ్ హార్ష్గా ఉండే సోప్స్ని కూడా అవాయిడ్ చేయండి. అలాగే లూజు కాటన్ ఇన్నర్ వేర్స్ని యూజ్ చేయడం అనేది చాలా మంచిది. అలాగే బ్రీతబుల్ కాటన్ ఇన్నర్ వేర్స్ని పెట్టుకోవడం కూడా చాలా మంచిది. స్వెట్ అనేది తగ్గుతుంది. డైలీ ఇన్నర్ వేర్స్ని చేంజ్ చేయడం అనేది వెరీ గుడ్ హ్యాబిట్. అలాగే స్ట్రెస్ తగ్గించుకోండి. ఇంకా కొంచెం వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేస్తూ ఉండండి. అలాగే పెద్దగా టెన్షన్ ఉంటే కనుక పేరెంట్స్తో మాట్లాడటం అనేది చాలా మంచిది. అలాగే 7 to 8 hours నిద్ర అనేది చాలా మంచిది. ఇలా నిద్రపోవడం వలన హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి, డిశ్చార్జ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గుడ్ ఫుడ్స్ ఏంటంటే యాపిల్స్, బనానా, పోమోగ్రెనేట్, వెజిటేబుల్స్లో క్యారెట్స్, బీట్రూట్స్, పాలకూర, మిల్క్, కర్డ్, బాదం, వాల్నట్స్, క్యాష్యూస్, అలాగే స్మాల్ ఆల్మండ్స్, ఇవన్నీ కూడా చాలా మంచిది. అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోండి. 2 నుంచి 3 లీటర్ల వాటర్ అనేది ఖచ్చితంగా తాగండి. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, మోర్ షుగర్స్, అలాగే ఎక్సెస్ కాఫీ అండ్ టీలు కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి అవాయిడ్ చేయండి. అలాగే నేను చెప్పిన ఈ వీడియోలో పైన ఉన్న సిమ్టమ్స్ అంటే ఎల్లో కానీ అండ్ గ్రీన్ డిశ్చార్జ్ లాగా, లేదా బ్యాడ్ స్మెల్ వచ్చినా, అలాగే పెయిన్ వైల్స్ పీయింగ్, అంటే మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు పెయిన్ అనేది వచ్చిన పెనిస్ నుంచి, అలాగే కంటిన్యూస్గా ఈ డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటే కనుక మీరు డాక్టర్ని సంప్రదించండి.